పల్నాడు నరసరావుపేట పట్టణంలోని ప్రధాన రహదారులపై బైక్ స్టంట్లతో ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇటీవలి కాలంలో యువత ప్రమాదకర రీతిలో బైక్ రేసింగ్లు, స్టంట్లు చేస్తూ సామాన్య ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తుండటంతో వారిని అరికట్టేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో ప్రత్యేక పోలీసులు మారువేషంలో పహారా కాస్తున్నారు. సీసీటీవీ పర్యవేక్షణ, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పట్టణంలోని ప్రతి కదలికను పోలీసులు గమనిస్తున్నారు. స్టంట్స్ చేస్తూ కెమెరాలకు చిక్కిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాల స్వాధీనం, నిబంధనలు ఉల్లంఘించే వారి వాహనాల్ని అక్కడికక్కడే సీజ్ చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇది నిన్న మొన్నట్లో మేము కూడా సోషల్ మీడియాలో చూసాము. ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ పిల్లలు మాత్రం బైక్ రైడ్లు చేసినట్టుగా సోషల్ మీడియాలో చూసాం. ముఖ్యంగా నర్సాపేట ఎస్ఆర్కేడి జంక్షన్, అలాగే పులపాడు జంక్షన్, అలాగే చిరుగలూరుపేట కొత్త బైపాస్లో కూడా చేసినట్టు తెలుస్తుంది. ఆ వ్యూ చూస్తే ముఖ్యంగా మోను అనే వ్యక్తి అతను స్టంట్ చేయడం అలవాటులాగా ఉంది అతనికి. ఇంతకుముందు కూడా చూస్తే అతని ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. ఆ కుర్రాడే వీళ్ళందరినీ మోటివేట్ చేసి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో అతి త్వరలో పిల్లల్ని అందరూ చిన్నపిల్లలు, మైనార్టీ తీరిన పిల్లలు ఉన్నారు ఇందులో చాలామంది, అందరిని పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక ముందు జరగకుండా ఉండేదానికి మొత్తం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను తల్లిదండ్రులందరికీ కూడా, దయచేసి పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. కాలేజీల్లో కూడా ఇలాగే గంజాయికి అలవాటు పడుతున్నారు. పట్టించుకోకపోతే గంజాయిలు అలవాటు పడతారు. గంజాయి అలవాటు పడితే పిల్లోడు మనకు దక్కడు. సో ఆ యాంగిల్లో కూడా మీరు చూడండి. అలాగే మీరు బైక్ ఇవ్వద్దు, అసలు బైక్ ఇచ్చే పని అయితే బైక్తో పాటు ఖచ్చితంగా హెల్మెట్ ఇవ్వండి. హెల్మెట్ ఇవ్వకుండా మీరు ఆ విధంగా రైలు చేపిస్తూ ఉంటే అక్కడ పడితే అతనితో పాటు అవతల వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.